ఆల్రెడీ చూసారుగా, ఇదే నా కొత్త బండి. ఇది వచ్చేటప్పటికి హెచ్డి అడ్వెంచర్. దీని సీసీ వచ్చేటప్పుడు 334 cc. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ రోడ్కి అమ్మ మూగడ అనమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అర్జెంట్ గా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకుని వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒకటి చెప్పాలి. వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా లేట్ అవుతుంది, అది నాకు అర్థమవుతుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ ఎవ్రీ మండే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సరే, నా గ్రోత్ కోసం అలాగే మీ ముందుకి మంచి కంటెంట్ ఉన్న ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ తో మీ ముందుకు తెచ్చేస్తూనే ఉంటాను. నేను చేసిన షోరూమ్ లోనే నేను బైక్ కొనుక్కుంటున్నానంటే ఆ ఫీలింగ్ అన్నది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది మాటల్లో అన్నది ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇంకా టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. ఆల్రెడీ మన న్యూ బైక్ వీడియో అన్నది మీరు చూసే ఉంటారు. ఇన్ కేస్ చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ అన్నది పెడతాను. మీరైతే అర్జెంట్ గా ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో అన్నది చూసేయండి. వీడియో అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దీని స్టైలిష్ లుక్ చూసారు కదా, నాకులానే చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. చాలా బైక్స్ ఉన్నా కానీ నేను ఈ బైక్ నే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే టాప్ టు బాటమ్ ఐరన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ ప్రియారిటీ ఏంటంటే టాప్ టు బాటమ్ ఐరన్ ఉందని చెప్పి ఈ వెహికల్ అన్నది చూస్ చేసుకున్నా. అలాగే దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. చెప్తున్నాను కదా, ఈ వెహికల్ అయితే కనుక అలా ఇలా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంజిన్ పరంగా చూసుకుంటే 334 cc అయితే DOHC ఇంజిన్. ఇది అప్గ్రేడెడ్ ఇంజిన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ తో వస్తుంది. పికప్ వైట్ చూసుకుంటే ఇది ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా పాత ఇంజిన్స్ అయితే కనుక కొంచెం వైబ్రేషన్ అన్నది వచ్చేది. ఇదైతే కనుక ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంటది. ఇక టార్క్ విషయానికి వస్తే 29.84 Nm 6500 RPM తో వస్తుంది. హార్స్ పవర్ అయితే కనుక 30.30 PS. స్పీడ్ అప్రాక్స్ వచ్చేటప్పటికి 140. ఇది 0 నుంచి 100కి 9 seconds లో ఎక్కేద్ది. మీరు నమ్ముతారా? దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 15.5 liters. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వైబ్రీ బ్రేక్స్ తో వస్తారు. ఇది బ్రేక్స్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ. దీంట్లో 3 modes ఉంటాయి, మీకు చూపిస్తాను నేను తర్వాత. ఫ్రంట్ టైర్ వచ్చేటప్పటికి 90/90 21 inches. ఇక బ్యాక్ టైర్ వచ్చేటప్పటికి 130/80 17 inches. మడ్ రోడ్స్ లో నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక నిజంగా పిచ్చిగా నచ్చేసింది. చూసారుగా ఎలా వెళ్తున్న వెహికల్ అయితే మాత్రం దూసుకుపోతుంది, ఇంకా మామూలుగా కాదు అసలు. ఆల్మోస్ట్ టైర్ అయితే కనుక సగం దూరిపోయిన లోనకి ఇంకా ఆ బంకలోకి. నేనైతే కనుక వెహికల్ రాదని అనుకున్నాను నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక. కానీ ఇదైతే కనుక మొత్తానికి బీట్ వచ్చేసింది. మనోడు చూసాడు కదా నన్ను అయితే కనుక ఎలా వీడియో తీస్తున్నాడు, పరిగెట్టేస్తున్నాను స్పీడ్గా వచ్చేస్తున్నాయేమో అని. నిజంగా చాలా అంటే చాలా బాగున్న ఎక్స్పీరియన్స్. అయితే మీకు దూరం నుంచి చూస్తే కనబడతాడు నా వెహికల్ ఎంత లోనికి వెళ్ళిపోయిందో. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ లో మీరు డ్రైవ్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. అడ్వెంచరస్ బైకర్స్ అయితే కనుక సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేసుల్లో అయితే కనుక. ఆఫ్ రోడ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక సింపుల్ గా ఒక్క మాటతో చెప్పేస్తున్నా, ఎక్స్ట్రాడినరీ అంతే. ఇంకా బైక్ వెయిట్ వచ్చేటప్పటికి 198 kgs. దీని సీట్ హైట్ అయితే కనుక 185. మ్యాక్స్ అయితే నాకు కూడా కొద్దిగా కాల్ అందో. నా హైట్ వచ్చేటప్పటికి అయితే 5'6", 5'7" ఉంటానేమో. కానీ మ్యాక్స్ ఒక 5'8" నుంచి అయితే బెటర్. కొద్దిగా కాల్ అయితే ఫ్రీగా ఉండితే కొంచెం ఇబ్బంది అయితే ఉండదు, ముందే చెప్తున్నాను అది. ఇంకా సీట్ వచ్చేటప్పటికి కొంచెం క్వశ్చన్ వేయించాను, దానివల్లే ఇంకొక 1/2 inch అన్నది ఇంకా హైట్ అయింది. దానివల్ల కూడా పర్లేదు, నాకైతే కనుక సరిపోయింది. ప్యానియర్స్ వచ్చేస్తే కనుక కొంచెం బైక్ అయితే కింద దిగుద్ది, ఎందుకంటే వెయిట్ పడతాయి కదా ప్యానియర్స్ది. మ్యాక్స్ ఇంకొక 2-3 weeks అయితే ఇచ్చేస్తాను నేను. హ్యాండిల్ బార్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకునే బటన్స్ అయితే కనుక బాగున్నాయి, కూల్. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, ప్రీమియం లుక్ ఉన్నాయి. డిజిటల్ మీటర్ దగ్గరికి అయితే వద్దాం. కన్సోల్ చూసారుగా, చాలా స్టైలిష్ లుక్ ఉంది. బ్యాటరీ ఇండికేటర్ తో పాటు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. ఓడోమీటర్, ట్రిప్ A ట్రిప్ B అందరికీ తెలిసినేగా. అండ్ ఇందులో 3 బ్రేక్ మోడ్స్ ఉన్నాయి, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, రైన్ బ్రేకింగ్ మోడ్స్. ఈ 3 మోడ్స్ మనకు కావాల్సినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయ్యేది అయితే నాకు చాలా నచ్చింది దీంట్లో అయితే కనుక. ఫస్ట్ ఈ బైక్ లో నాకు నచ్చింది అయితే అదే, ఈ 3 modes కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే చూసారు ఆల్రెడీ కన్సోల్ మీరు, GPS నావిగేషన్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ. నాకు అదైతే కొంచెం ప్లస్ అనిపించింది. నాకు కొంచెం డిస్ప్లే ఏమన్నా కొంచెం నీట్గా ఇస్తే బాగున్నా అని చెప్పేసి నా కన్సర్న్. ఏమో ఫ్యూచర్లో మార్చొచ్చో లేదో అన్నది మనకు తెలియదు, ఎందుకంటే చాలా అప్గ్రేడెడ్ బైక్స్కి కొంచెం ఆ మాత్రం 3 lakhs పెడుతున్నామంటే కొంచెం ఏమన్నా కన్సోల్ అన్నారు కొంచెం చేంజ్ చేస్తే బాగుండు, నావిగేషన్ అన్నా కొంచెం క్లియర్గా కనపడ్డావు అదంతా కూడా. ఇంకా ఈ బైక్ కోసం నా కోసం చెప్పుకోవాలనుకుంటున్నావా, దీన్ని అయితే కనుక 90,000 డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్లో అయితే తీసుకున్నా. ఇది రోడ్ అయితే కనుక ఏ బైక్ అయినా కానీ హెవీ సీసీ ఉంటే పర్ఫార్మెన్స్ అనేది గట్టిగానే చేస్తుంది. ఇంకా మడ్ రోడ్స్లో కానీ ఆఫ్ రోడ్స్లో కానీ దీని పర్ఫార్మెన్స్ అయితే అవసరం అబ్బా, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇంతవరకు మనం అయితే మాట్లాడుకున్నాం కదా. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. ఇంకా
కామెంట్ లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తే కనుక నాకు కూడా కొంచెం ప్రమోట్ అవుతాను. నేను కూడా అందరికీ తెలియాలంటే కొంచెం షేర్ చేయాలి కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కొంచెం షేర్ చేసి నన్ను కూడా కొంచెం ప్రమోట్ చేయండి. ఓకే గైస్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.